హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనందరికీ ఒక లక్ష్యం ఉంటుంది. ఏదో ఒక రోజు పెద్దవాళ్ళు అవుతాం, పేరు ప్రతిష్టలు సంపాదిద్దాం, మన ఫ్యామిలీని గర్వంగా తెచ్చిపెట్టుకుందాం అని కలలు కంటుంటారు. కానీ ఆ కలలను సాకారం చేయడానికి ప్రయత్నం చేసేవారు చాలా తక్కువ. ఎందుకంటే విజయం సాధించడం అంత సులువు కాదు, కానీ సాధ్యం కూడా కాదు. ఈరోజు ఈ వీడియోలో మనం సక్సెస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి, మనం ఎప్పుడు ఆగిపోకూడదు అనే విషయాన్ని మాట్లాడుకుందాం. సక్సెస్ అంటే డబ్బు కాదు, లేదా పెద్ద స్థాయి కాదు. సక్సెస్ అంటే నీ కలలను సాకారం చేయడం, నిన్నటి నువ్వు కంటే ఈరోజు నువ్వు మెరుగ్గా మారడం, నిన్నటి కష్టాలను గుర్తు చేసుకుని ఈరోజు వాటిని జయించడం. నువ్వు చిన్న చిన్న విజయాలను సాధిస్తే అవి జీవితంలో పెద్ద విజయాలకు పునాది అవుతాయి. జీవితంలో ప్రతి విజయానికి ముందు కష్టాలు వస్తాయి. వర్షం పడకపోతే పూలు పుయ్యవు కదా, అలాగే కష్టాలు లేకుండా మనం బలంగా మారం. ఎవరో ఒక మాట చెప్తారు, కష్టాలు నీకు ఆపడానికి రావు, నీలో బలాన్ని గుర్తు చేయడానికి వస్తాయి. నీ ప్రయాణంలో ఎవరూ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, ఎవరూ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ గుర్తుంచుకో, నీ కలలను నువ్వే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? చాలామంది సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళు ప్రయత్నాలు ఆపేస్తారు. విజయం దగ్గరగా ఉన్నప్పుడే చాలామంది వెనక్కి తిరగరు, కానీ విజయం ఎప్పుడు చివరి అడుగు తర్వాతే దొరుకుతుంది. ఇప్పుడు చూద్దాం, విజయం సాధించడానికి మనం ఏం చేయాలి. రోజు క్రమంగా పనిచేయడం ముఖ్యం. రోజుకి 1 గంటైనా నీ కలల కోసం కష్టపడు. ఇది చిన్నది అనిపించిన కాలంతో పెద్ద ఫలితం ఇస్తుంది. నీ మనసు ఏది నమ్ముతుందో అది సాధ్యమవుతుంది. నాకు సాధ్యం కాదు అని అనుకుంటే ఆలోచనల్ని తీసివేయి. దానికి బదులు నేను చేయగలను అని నమ్ము. విజయం ఒక రోజులో రాదు, చిన్న చిన్న ఫలితాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఆగిపోకూడదు. ప్రతిరోజు క్రమంగా ప్రయత్నిస్తే విజయం నీ దగ్గరికి వస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఇలా ఒక్క రోజులోనే కాలేదు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడో ఒక చిన్న పిల్లవాడు మాత్రమే, కానీ అతని కలలు మిసైల్ మ్యాన్ కావడం, అతని ఎదుర్కొన్న కష్టాలు విఫలాలు చాలా ఉన్నాయి, కానీ ఆయన ఆగలేదు. అలాగే మీరు కూడా ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. నీ పుట్టిన చోట కాదు, నీ దిశనిగే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక చిన్న చీమ కూడా పైకి ఎక్కే ప్రయత్నం ఆపదు కదా, అది జారిపడినా మళ్ళీ ప్రయత్నిస్తుంది. అదే ఆత్మవిశ్వాసం మనకు కూడా ఉండాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. ఎవరికైనా డాక్టర్ కావాలని, ఎవరికైనా సింగర్ కావాలని, ఎవరికైనా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంటుంది. కానీ నిజంగా ఆ కళలు నిజం చేసేవాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే కళలు అందరికీ వస్తాయి, కానీ వాటిని నెరవేర్చడానికి ధైర్యం కొద్దిమందికే ఉంటుంది. మనసులో చాలామంది సక్సెస్ అంటే డబ్బు అని అనుకుంటారు, కానీ నిజమైన విజయం మన మనసు సంతోషపడే స్థాయికి చేరుకోవడం. ఒక రైతు తన పొలంలో మంచి పంటని తీసుకుంటే అది అతనికి విజయం. ఒక విద్యార్థి తన పరీక్షల్లో ఉత్తీర్ణుడైతే అది అతని విజయం. ఒక తల్లి తన పిల్లలను సంతోషంగా చూసుకుంటే అది ఆమె విజయం. సక్సెస్ అనేది బయట ఉన్నది కాదు, మన మనసులో మొదలవుతుంది. నీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే నీ కలలు దారి తప్పక చేరుతుంది. అందరికీ విజయం కావాలి, కానీ ఎవరో కష్టాలు చూడాలనుకోరు. కష్టాలు లేకుండా విజయం రావడం సాధ్యం. ఒక గింజ నేలలో పడితే మొక్కగా మారుతుంది. అదేవిధంగా మనం ఎదుర్కొనే కష్టాలే మనకు ఎదుగుదలకు బలం అవుతాయి. ఈ జీవితంలో ఎన్నిసార్లు నిన్ను కిందకు నెట్టినా ప్రతిసారి లేచే ధైర్యం నీకు చూపిస్తే అదే నిజమైన విజయం. జీవితం నిన్ను పరీక్షిస్తుంది, కానీ ఆ పరీక్షలే నిన్ను బలమైన వ్యక్తిగా మారుస్తాయి.
ఎన్నిసార్లు పడిపోతాం కాదు, ఎన్నిసార్లు వేసామన్నదే ముఖ్యం. చాలామంది మొదలు పెడతారు కానీ మధ్యలో ఆగిపోతారు. ఎందుకంటే ఫలితాలు వెంటనే రావు. కానీ విజయం అంటే అతి కష్టంగా వచ్చినప్పుడే కూడా ఆగకుండా ప్రయత్నించడం.